హలో బ్యూటిఫుల్ పీపుల్, మళ్ళీ సాటర్డే పూజ మినీ వ్లాగ్స్ తో మీ ముందైతే వచ్చేసాను. ఈ రోజు సాటర్డే, అలాగే పౌర్ణమి కూడా కదా, అందుకే ఇక్కడ రవ్వ చక్కెర వేసి ప్రసాదం అయితే ప్రిపేర్ చేస్తుందమ్మా. ఇంకా పూజ కోసం తులసాకు మొత్తం కట్ చేసి మంచిగా అలా ప్లేట్ లో పెట్టుకునేసాను. ఇంకా దీపారాధన చేయనీకైతే స్టార్ట్ చేసేసాను. సాటర్డే పూజ వ్లాగ్ అంటున్నావు కానీ ఇక్కడ 7 దీపాలు లేవేంటి అనుకుంటున్నారా? ఒక దీపంతో కూడా మనము 7 శనివారాలు 9 శనివారాలు పూజ అయితే చేసుకోవచ్చు. ఆ దీపంని పిండి తలుగు అంటారు. నార్మల్ గా బియ్య పిండితోనే చేసుకుంటారు. ఆ ప్రాసెస్ మొత్తం ఫర్దర్ బ్లాగ్స్ లో అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. పూజ చేసే మిడిల్ లో ఇలా అయితే నేను నెయ్యి అయితే వేసుకుంటూ ఉంటాను, దీపారాధన కొండెక్కకుండా. ఎందుకంటే నేను గోవింద నామాలు, లక్ష్మీ నామాలు ఇవన్నీ చదువుకుంటాను. సో టైం పడుతుంది. దీపారాధన కొండెక్కకుండా అయితే నేనైతే మిడిల్ లో ఇలా చేసుకుంటూ ఉంటాను. ఇది శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామవళి సంపూర్ణం. అలా మా ఇంట్లో ఫస్ట్ వారం పూజ అయితే కంప్లీట్ అయింది. చిన్న పిల్లలు ఉన్నారు అండ్ దెన్ జాబ్ కి వెళ్తూ మాకు టైం లేదు, 7 దీపాలు పెట్టుకోలేము అనుకున్న వాళ్ళు ఇలా కూడా చేసుకోవచ్చు. ఫర్దర్ బ్లాగ్స్ లో డీటెయిల్ గా షేర్ చేస్తాను. బై గైస్.